work. థ్యాంక్ యూ సో And మచ్. all the very best. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కార్తీక్ గారికి ఇచ్చేనా ఇంకా? అబ్బాయి ఇలా కాదు, ఒక్కసారి అందరూ విజిల్స్ వచ్చు కదా, సిటీ మార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన టీంకి అందరికీ పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముందు మనకు తమిళనాడులో ఎలక్షన్ కాబట్టి April 2 రాబోతున్నాము. మా డిఫికల్టీ అర్థం చేసుకుంటూ మా సినిమా కూడా బాగా ఆడాలని విష్ చేసిన మా అన్నయ్య నాగార్జున గారికి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక అన్నయ్య ఏం చేయాలో అది చేయిస్తారు. సో సార్, నాకు సార్, ఐ లవ్ యూ అండ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, సో ఐమ్ సేయింగ్ ఇట్ అగైన్. అండ్ ఒక తమ్ముడుగా మా అన్నయ్య సినిమా వైల్డ్ డాగ్ కూడా వస్తుంది. వైల్డ్ డాగ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఐ ప్రే ఇట్ బికమ్స్ అ బిగ్ హిట్, బికాస్ నాగార్జున గారు లాగా మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకురావడం అనేది చాలా గట్సీ విషయం. అది ఫస్ట్ నుంచి చేస్తున్నారు. సో నాకు కూడా నాగార్జున గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఊపిని చేసింది ఫస్ట్ వంశీ గారు స్క్రిప్ట్ అంటే సెకండ్ నాగార్జున గారితో పరిచయం దొరుకుతుందని నేను చేశాను, ఒప్పుకుంటాను. సో ఐ లవ్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు, సార్ ఐ ఆమ్ ఇన్వైటింగ్ యూ అని చెప్పారు, రమ్మని చెప్పు నేను వస్తున్నాను అన్నారు. సో వంశీ గారు, బట్ ఐ థింక్ ఆ ఫ్రెండ్షిప్ ఇస్ మచ్ బియాండ్ దట్. ఇట్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు తెలుసు ఊపిరి అప్పుడు ప్రతిరోజు ఒక షాట్ బాగా రాలేదంటే అతనికి నోస్ నుంచి బ్లడ్ వస్తుంది. హీ టేక్స్ సో మచ్ ప్రెషర్, బాగుండాలని. ఐ నెవర్ ఫర్గెట్ వన్ డే మన మొత్తం యూనిట్ సెర్బియా నుంచి ఫ్రాన్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు బస్సు మొత్తం లేట్ అయింది. సో 14 hours బస్ జర్నీ, యూనిట్కి మొత్తం ఆల్మోస్ట్ 34 hours అయింది. సో వీళ్ళందరూ లేట్గా బస్ జర్నీలో వస్తున్నారు కాబట్టి ఐ థింక్ midnight వంశీ వాస్ వెయిటింగ్. ఎందుకని? వాళ్ళందరినీ రిసీవ్ చేయడానికి. అందరూ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ యూనిట్ వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి హగ్ ఇచ్చి సారీ చెప్పి వాళ్ళందరికీ కీ ఇచ్చి రూమ్కి పంపించాడు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్ వంశీ గారు. దట్స్ ది అమౌంట్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ ఫర్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్. సో ఐ లవ్ యూ వంశీ గారు, థ్యాంక్స్ అగైన్. అండ్ సుల్తాన్ విషయానికి వస్తాం. సో ఈ సినిమా 2017 మేలో మొదలైంది. భాగ్యరాజ్ కానీ నాతో పాటు వచ్చి, సార్ నేను ఒక సినిమా చేస్తాను, సెకండ్ సినిమా, ఒక ఐడియా మాత్రం ఉంది, మీరు వినండి అన్నారు. 20 minutes విన్నాను. ఆ తర్వాత ఓకే నేను ఆలోచించి చెప్పాను అని పంపించాను. ఆఫ్టర్ 2 minutes అతనికి SMS పంపించాను, ప్రొడ్యూసర్కి వెళ్ళి మీట్ అవ్వండి. ఆ తర్వాత ప్రొడ్యూసర్ విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఎలా ఉందని అడిగాను. అన్న తప్పకుండా అది పెద్ద ఐడియా అని చెప్పారు, బుక్ చేయని చెప్పాను. సో అక్కడ మొదలైంది. సో 3 years ముందు మొదలయ్యి 2 years స్క్రిప్టింగ్ మాత్రం చేసి ఇది పెద్ద సినిమా, ఇది బాగా రావాలన్న శ్రమం తీసుకుంటూ వేరే కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ సినిమా కోసం అతని లైఫ్ 3 years ఇచ్చాడు. దానిలో ఒక 1 year కోవిడ్ తీసుకెళ్ళిపోయింది. అయినా కూడా ఈ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో కొంతమంది క్యారెక్టర్స్ అంటే పర్లేదు, ఇంట్లో ఒక అన్నయ్య ఉంటేనే చాలా గొడవలు వస్తాయి కదా. ఈ సినిమాలో 100 మంది అన్నయ్యలు ఉంటారు, ఎంత గొడవలు వస్తాయో మీరు ఆలోచించండి. ద వే హీ క్రియేటెడ్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్, దాని మధ్యలో ఉన్న ఎమోషన్స్ కానీ అండ్ దాని మధ్యలో హ్యూమర్ కానీ, ఐ థింక్ హీ మేడ్ ఇట్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ కోవిడ్ తరపు మనకు వచ్చిన స్ట్రెస్ అన్నటి ఈ సినిమా చూస్తే పోతుంది. ద కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దట్ హీ హెస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ విత్ హై ఆక్టెన్ యాక్షన్. ఖైదీ చూసే వాళ్ళకి హై ఆక్టెన్ యాక్షన్ ఉంది, ఊపిరి చూసే వాళ్ళకి కామెడీ ఉంది, ఆవారా చూసే వాళ్ళకి రొమాన్స్ ఉంది. ఈ సినిమాలో అన్ని విషయాలు బాగా ప్యాక్ చేసి, అండ్ దట్ పర్టికులర్గా లాస్ట్ 40 minutes ఉన్న ఎమోషన్ అనేది నాకు చాలా నచ్చే విషయం. ఐ థింక్ మన సినిమాలో ఎమోషన్ అనేది ఎప్పుడూ అమ్మాయిల దగ్గరే ఉంటుంది, అమ్మ దగ్గర, చెల్లి దగ్గర, అక్క దగ్గరే ఉంటుంది. బట్ ఈ సినిమాలో బ్రదర్హుడ్, ఇంతమంది అన్నలు అండ్ ఒక తమ్ముడు మధ్యలో జరుగుతున్న ఒక విషయం, ద వే ఈస్ బ్రాట్ అవుట్ ది ఎమోషన్స్ ఇస్ సో బ్యూటిఫుల్. మహాభారతం నుంచి ఒక ఐడియాని తీసుకుంటే అది ఫ్లిప్ చేసి మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు కాకుండా గౌరవ వైపు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్లో ఈ కథ రాశారు. వీ లవ్ దిస్ ఫిల్మ్ అండ్ వీ వాచ్ దిస్ ఫిల్మ్. 3 days ముందు మా ఫ్యామిలీలో ఉన్న అందవాళ్ళు చూస్తారు, అన్నయ్య చూడలేదు కానీ మిగతా వాళ్ళందరూ చూసి అందరికి చాలా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన వివేక్ మర్మన్ చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత నాకు కంప్లీట్ ఆల్బమ్ దొరికింది. అండ్ సత్య ఆర్ ఫేవరెట్. ఫస్ట్
కథ ఫిక్స్ అయిన తర్వాత సత్య ఉన్నాడా అడుగని చెప్తున్నాను. సో అది సమ్ మచ్ ఎఫర్ట్ ఈ గివ్స్ టు ఎవ్రీ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ యూ హెవ్ ఛాలెంజ్డ్ హిమ్. ఫస్ట్ సినిమా మొత్తం కాకి మొత్తం చూస్తే డెసర్ట్, ఆ తర్వాత ఖైదీ మొత్తం నైట్. ఈ సినిమాలోనే అతనికి ఒక గుడ్ కెమెరామెన్ అన్నట్టు రొమాన్స్ నుంచి యాక్షన్ నుంచి అన్నిటిని చూపించడానికి ఒక అవకాశం దొరికింది అండ్ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి అ బిగ్ ఫిల్మ్. ఐ రిమెంబర్ ఫస్ట్ 2 days ఈ 100 మందిని ఎలా షూట్ చేయబోతున్నామని కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఐ థింక్ హీ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ రామ్ the way the power he brings to the screen is as you have to see it. Thank you Ram, such a lovely guy he is. And ప్రతి ఒక్కరు నెపోలియన్ గారి నుంచి లాల్ గారి నుంచి అండ్ రష్మిక ఆల్రెడీ నేషనల్ క్రష్ అని అందరూ చెప్తున్నారు. ఆ రష్మిక చాలా లైట్ వెయిట్, ఇక్కడ కూడా కంప్లీట్ లైట్ వెయిట్. ఇస్ సో సింపుల్. ఈ చుట్టూ ఉన్న పబ్లిసిటీని ఈ గ్రోత్ని తన తీసుకోలేదు. సో షీ సో సింపుల్ అండ్ ఈవెన్ టుడే బాంబే నుంచి ఈవెంట్ కోసం నిద్ర రాకుండా ఇక్కడ వచ్చింది. సో థ్యాంక్ యూ రష్మిక ఫర్ బీయింగ్ హియర్. షీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయిగా మీరు చూడబోతున్నారు. మీ సాంగ్లో చూసినట్టు షీస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వరంగల్ సీను గారు థ్యాంక్ యూ. హీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ ఈస్ టేకెన్ అప్ దిస్ ఫిల్మ్ బికాస్ కంటిన్యూస్గా సక్సెస్ ఇస్తున్న ఒక డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ సినిమా కూడా మీకు సక్సెస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ద వే ఇట్ షేప్డ్ అప్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. సో తప్పకుండా April 2nd మా అన్నయ్య సినిమా చూసిన తర్వాత, వైల్డ్ డాగ్ చూసిన తర్వాత మా సినిమా కూడా చూడండి. దీన్ని కూడా కొంచెం వైల్డ్గా ఉంటుంది. అండ్ సేఫ్టీగా మాస్క్ వేసుకొని ఫ్యామిలీతో పాటు సేఫ్గా చూడండి. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి పెద్ద థ్యాంక్స్ అండి. ఖైదీతో మాకు పెద్ద హిట్ మీరు ఇచ్చారు అండ్ వీఆర్ సో హ్యాపీ టు షేర్ ద సక్సెస్ విత్ యూ. ఎందుకంటే ఇప్పుడు వరకు ఖైదీ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. సో త్వరలో అది కూడా చేస్తాం సార్. అండ్ ప్రభు ఈ సందర్భంలో సంక్రాంతి తర్వాత తమిళ్లో వస్తున్న పెద్ద సినిమా అంటే ఇప్పుడు సుల్తాన్. ఈ బడ్జెట్ విషయం కానీ అతను ఫైనాన్షియల్గా తీసుకునే శ్రమ నాకు తెలుసు. బట్ ప్రజలకి ఈ సినిమా థియేటర్కి తీసుకురావాలి, థియేటర్ వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సినిమా ప్రాఫిట్ అవ్వాలని అతను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. లెట్ దిస్ ఆల్సో బీ అ బిగ్ హిట్ ఫర్ యూ అండ్ ఫర్ ద ఎంటైర్ డ్రీమ్ వారియర్ టీమ్. అండ్ GMD నరేంద్ర గారు, ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్స్. I really enjoyed watching every single moment that was created. Thank you all the dancers and the choreographer also. Beautifully done. I'm so touched with that honor. And Vamshi garu again, pedda congratulations national award ki. We are all so proud of you. Once you get the golden lotus, please bring it and let us all look at it once. Thank you Andy and you all have a good night. So April 2nd theatre lo meeto paatu నేను కూడా సినిమా చూడబోతున్నాను. అండ్ మా ఫ్యాన్స్ ముఖ్యంగా వారంగల్ నుంచి, రాజమండ్రి నుంచి వస్తారు. మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, అది చాలా ఇంపార్టెంట్ నాకు. సో థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది సార్. విజయవాడ నుంచి వచ్చారు మీకోసం. సో దే వాంట్ టు జస్ట్ సే ది బెస్ట్ విషెస్ టు సుల్తాన్ టీమ్. అండ్ అది ముందు ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు యువన్ శంకర్ రాజా, మా స్కూల్ జూనియర్ అతను. బట్ ఫర్ మీ ఇంకో ఐడెంటిటీ అంటే యువన్ శంకర్ రాజా సాంగ్స్. చాలా రోజుల తర్వాత అక్కడ వెళ్ళాము. ఇది పెద్ద సినిమా యువన్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ మ్యాజిక్ టు దిస్ అన్నాము. ఈస్ రియలీ డన్ మ్యాజిక్. సో ఒక అట్మాస్ థియేటర్లో చూస్తే ఐ థింక్ యూ విల్ రియలీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. So April 2nd, don't miss to watch Sultan in theaters and so please if you permit them. Yeah. Varangal Nani fans, Vijayawada Ratna garu, Karthi gari fans. ఒక్కొక్కళ్ళు రండి.